ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవ సేవకులు బ్రదర్ భక్తి సింగ్ గారి పరిచర్య నుండి అలసిన వానిని ఓరడించు మాటలు. జనవరి 7. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనం. దేవుని వాక్యం ఎలాగున అనేక హృదయములలో అనేక సామాన్యమైన తెలియని విధానములలో ప్రవేశించుచుండుట ఆశ్చర్యం. దేవుడు ప్రజల హృదయంలో స్థలమును సంపాదించుకొనుచున్నాడు మరియు అన్ని జాతుల ద్వారా సువార్త అంగీకరించబడుచున్నది. వారు ఎంతగా మార్పు చెందుచున్నారనగా ఏ ఒక్కరునూ తిరిగి వారిని వెనుకకు త్రిప్పలేకపోవచ్చున్నారు. ఒక దినమున వారు పరలోకంలో రాజులగుదురు. ఆయన మనలను పాపము నుండి విడిపించటం మాత్రమే గాక పరలోక రాజ్యములో మనకు శక్తి అధికారమునిచ్చును. కొందరు తాము తహసీల్దారుగా అయినప్పుడు ఎంతో గర్వంగా ఉందరు. వారు చిన్న సూట్ కేసు మోయటకు కూడా వారికి కూలివాడు కావలెను. నీవు పరలోకమునకు వెళ్ళినప్పుడు శక్తి అధికారము కలిగి ఉందువు. పరలోక దూతలందరూ నీకు సేవకులుగా ఉందురు మరియు నిన్ను కూడా మోయుదురు. అది నీ ఆధిక్యమై ఉండును. ఎంత గొప్ప రక్షణ! అందుచేతనే పెద్దలు ఇట్లు పాట పాడుచూ స్తుతించుచున్నారు. ఓ దేవా, నీవు యోగ్యుడవు, మేము ఎంతో అభాగ్యులం, అపవిత్రులం. అయినను నీ కృప, నీ రక్తము సదాకాలం ఏలుటకు మమ్మను అత్యున్నతముగా లేవనెత్తెను. ఇది కేవలం గొర్రెపిల్ల రక్తం ద్వారానే సాధ్యమవును గాని బైబిలు జ్ఞానం ద్వారా కాదు. నీ జీవితంలో రక్తం పనిచేయటం ద్వారా నీవు సంపూర్ణంగా కడగబడి శుద్ధి చేయబడదు. దైవిక జ్ఞానం ఇవ్వబడును మరియు రాజులుగా యాజకులుగా చేయబడుదురు. యాజకులకు పని కలదు. వారికి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళుటకు, దేవునితో మాట్లాడుటకు, ఆయన స్వరం వినుటకు, ఆయన వర్తమానం పొందుటకు మరియు దేవుని వాక్యమును ఆయన ప్రజలకు అందించు ఆధిక్యత గలదు. ఇతరులకు ఆధిక్యత లేదు. మనము పరలోకపు యాజకులుగానై దేవుని ముఖమును చూచుచు ఆయనతో మాట్లాడుచు మరియు ఆయనను అనేక ప్రశ్నలు అడుగుచు జ్ఞానమును పొందుదుము. అది మన ఆధిక్యత. అక్కడ ఏమాత్రం హద్దుబాట్లు ఉండవు. మనం దేవునితో స్వేచ్ఛగా మాట్లాడగలం. ప్రతి ఒక్క అడ్డు జయించబడును. అందుచేతనే పెద్దలు సాగిలపడి, ఓ దేవా, నీవు యోగ్యుడవు అని చెప్పుచున్నారు. ఒక్కసారి మనం రక్షణ యొక్క గొప్పతనమును, దాని యొక్క సంకల్పమును అర్థం చేసుకున్నప్పుడు మన పెదవులపై పరలోకపు పాట ఉండును. ఎన్నో కష్టముల ద్వారా వెళ్ళుచు ప్రతిదినం ఎంతో కన్నీరు కాచుచున్నవారు అనేకులు మన మధ్య ఉన్నారు. అయితే ప్రతి ఒక్క కన్నీటి బిందువు తొడవబడును మరియు నీ ఆనందమును ఎవడనూ నీ నుండి తీసివేయలేడు. మనలను బహుగా ప్రేమించి మనలను రక్షించుటలోని దేవుని నిజ సంకల్పమును మనం అర్థం చేసుకొనవలసి ఉన్నది. మనలను రక్షించుటకు, మనలను క్షమించుటకు, మనలను రాజులుగాను యాజకులుగాను చేయుటకు ఆయన తన రక్తమును చిందించెను. అది మనలను పరలోకపు పాటతో నింపును. నీ హృదయం నుండి ఆ పరలోక పాటను పాడుము. నా ప్రభు నన్ను రక్షించెను. నేను సమస్త శక్తి, అధికారము, ప్రభావము సదాకాలం అనుభవించుటకు రాజుగాను యాజకునిగాను నన్ను చేసెను. అదే సమయంలో ఆయన యొద్దకు వెళ్ళుటకు, ఆయనకు అనేక ప్రశ్నలు వేయుటకు ఏ ఆటంకము లేక ఆయనతో మాట్లాడుటకు, ఆయనతో విడిపోని సహవాసమును అనుభవించుచు మరియు ప్రతి ఒక్క జనాంగం కొరకు ఆయన నుండి వర్తమానం పొందు అర్హత కలిగి ఉందము. ఆ కీర్తనను అనగా విమోచన గీతమును పాడుటకు నేర్చుకునుము. ఇంటి వద్దైనను లేక బయటైనను ఆ పాట నీలో నుండి పోదు. అది దినదినమునకు మధురంగాను ఇంకను మధురముగానగును. ప్రభు మిమ్మును, మీ కుటుంబములను, మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.